హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మనకు ఫిబ్రవరి 17th రోజున లాంచ్ కాబోయే ఫోను వివో సిరీస్ నుంచి అయితే వస్తుంది. అది అందరికి ఇష్టమైన వి సిరీస్ అనమాట. వివో V50 మనకైతే ఫిబ్రవరి 17th లాంచ్ అవుతుందని అయితే అఫీషియల్గా అయితే టీజ్ చేస్తున్నారు. మనకు ఫ్లిప్కార్ట్లో 17th రోజు అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. చాలామందికి అయితే ఈ వి సిరీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కాకపోతే దీని ప్రైస్ అనే విషయానికి వచ్చేసరికి మనకు అరౌండ్ 40,000 దాకా అయితే ఉంటుంది. V50 అంటే మనకు 35 దాకా వస్తుంది. V50 Pro గిట్లా వచ్చింది అనుకోండి 40,000 ప్లస్సే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు ఈ వి సిరీస్లో. మెయిన్గా డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే, అది కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లే తోటి వస్తుంది. అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. 128Hz రిఫ్రెష్ రేటు. పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 4500 నిట్స్ వరకు ఉంటుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే డైమండ్ షీల్డ్ గ్లాస్ని అయితే యూజ్ చేసినామని అయితే చెప్తున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 తోటి వస్తుంది. ఇది 4 nm మీద బిల్డ్ అయితే మనకు వస్తుంది. 8 అయితే కోర్స్ ఉంటాయి. అందులో ఒకటి పవర్ఫుల్ కోర్సు, 3 మీడియం కోర్సులు ఉంటాయి, 4 లో కోర్సులు అయితే ఉంటాయి. మెమొరీ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకైతే ర్యామ్ విషయానికి తీసుకుంటే ఇది 8, 12 రెండు వేరియంట్లో వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ గురించి చూసుకుంటే మనకు 128 కానీ 256, 512 3 వేరియంట్లు అయితే వస్తుంది. UFS 2.2 తోటి వస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. కెమెరా విషయానికి వస్తే మనకైతే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు వస్తున్నాయి. 2 కెమెరాలు కూడా 50 మెగాపిక్సెలే. మెయిన్ కెమెరా వచ్చేసి మనకు OIS తోటి అయితే వస్తుంది. దీన్ని అయితే 23mm అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకో 50 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లాగా పనిచేస్తుంది. ఇది 15mm లాగా అయితే యూజ్ అవుతుంది. ఫ్రంట్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్, ఇది మనకు 21mm లాగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇది కెమెరా యొక్క విషయము. ఇప్పుడు బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 6000 mAh తోటి అయితే వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి 90 వాట్ వైర్ సపోర్ట్ అయితే ఉంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకు దీంతో వస్తుంది. బిల్డ్ అండ్ డిజైన్ గురించి చూసుకుంటే ఇది 7.4mm థిక్నెస్ అయితే ఉంటుంది. డ్యూయల్ సిమ్ ఉంటుంది. అందులోను వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. అందులోని ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా IP68 అండ్ 69 కూడా ఇది సపోర్ట్ చేస్తుంది వివో V50. కలర్స్ విషయానికి వస్తే మనకైతే 3 కలర్స్ అయితే ఉన్నాయి. రోజ్ గోల్డ్ అండ్ టైటానియం గ్రే అండ్ స్టర్రీ బ్లూ అని అయితే 3 అయితే మనకైతే ఉన్నాయి. ఇక ఆపరేటింగ్ సిస్టమ్కి వస్తే మనకు Android 15 తోటి అయితే వస్తుంది. ఫన్ టచ్ OS 15 మీద అయితే రన్ అవుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది 5G ఫోనే. విత్ వైఫై వచ్చేసి మనకు 6 మీద రన్ అవుతుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చేసరికి 5.4 తోటి అయితే తీసుకొచ్చారు. USB Type-C తోటి సపోర్ట్ చేస్తుంది. అది 2.0 OTG కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే NFC కూడా సపోర్ట్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అడిషనల్ ఫీచర్స్ గురించి చూసుకుంటే మనకు ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. స్టీరియో స్పీకర్స్ కూడా మనకు ఉంటున్నాయి. అందులోనూ వివో V50 తోటి జేయిస్ ఆప్టిక్ ఫర్ ఎన్చేంజ్ ఇమేజ్ అని అయితే జేయిస్ అయితే పార్ట్నర్షిప్ వల్ల తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇవి V50 యొక్క స్పెసిఫికేషన్స్. ఫిబ్రవరి 17th అయితే లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఫిబ్రవరి 18th రోజున మనకు రియల్మీ నుంచి రియల్మీ P3 Pro అనే మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. దాని స్పెక్స్ అయితే ఇప్పుడు మనమైతే చూద్దాము. అఫీషియల్గా అయితే మనకి 18th రోజు అయితే లాంచ్ అవుతుందని అయితే వాళ్ళైతే చెప్పారు. డిస్ప్లే విషయానికి వస్తే మనకైతే ఇది బిగ్ డిస్ప్లే అనమాట. 6.83 ఇంచెస్ తోటి వస్తుంది. అందులోనూ క్వాడ్ కర్వ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అందులోనూ 1.5K రిజల్యూషన్ అయితే కలిగి ఉన్నది. 120Hz రిఫ్రెష్ రేటు అండ్ హై బ్రైట్నెస్ విషయానికి వస్తే 1500 నిట్స్ వరకు అయితే ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 తోటి అయితే వస్తుంది. ఆంటిట్యూడ్ స్కోర్ చూసుకున్నట్టయితే 8 లాగ్ అయితే ఉంటుంది.
మెమొరీ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ మనకు 2 వేరియంట్లో వస్తుంది, 8GB అండ్ 12GB. స్టోరేజ్ విషయానికి వస్తే 128 అండ్ 256 2 వేరియంట్స్లో మాత్రమే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మనకైతే రేర్ సైడ్ అయితే మెయిన్గా 50 మెగాపిక్సెల్ అండ్ ఓఎస్ తోటి అయితే ఇచ్చినామని అయితే చెప్తున్నారు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ అయితే ఇచ్చినామని చెప్తున్నారు. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మనకైతే 6000 mAh బ్యాటరీ తోటి అయితే రావడం జరుగుతుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 0 to 100% ఛార్జింగ్ కావాలంటే మనకు మినిమంగా 24 minutes పడుతుందని అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు క్లెయిమ్ చేసిన బట్ అయితే 24 minutesలో కాదు, ఒక 5-6 నిమిషాలు అయితే మనకి ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసే కండిషన్ ఒకలాగా ఉంటుంది, మన దగ్గర వెదర్ కండిషన్ కానీ ఏదైనా కానీ మనకు చేంజ్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన దానికి మనకైతే ఖచ్చితంగా 5 to 10 minutes అయితే తేడా అయితే ఉంటుంది. బ్యాటరీ హెల్త్ విషయానికి వస్తే 4 years అయితే హెల్త్ అయితే బాగుంటుందని అయితే వాళ్ళు గ్యారంటీ అయితే ఇస్తున్నారు. బిల్డ్ అండ్ డిజైన్ విషయానికి వస్తే ఇదైతే మనకు 7.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది. దీంట్లో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. మనకైతే లేటెస్ట్గా వచ్చిన IP68 69తో పాటు 66 IP రేటింగ్ కూడా మనకు ఇందులో ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే మనకైతే 3 కలర్స్ తోటి అయితే వస్తుంది. నెబులా గ్లో అండ్ సాటర్ బ్రౌన్ అండ్ గెలాక్సీ పర్పుల్, ఈ 3 కలర్స్లో అయితే మనకైతే వస్తుంది. ఓఎస్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 తోటి అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ కూడా మనకు 15 OS తోటి అయితే వస్తుంది. ఇక అడిషనల్ విషయానికి తీసుకుంటే మనకు ఇది వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే 6050 mm² అయితే ఉంటుంది. ఏఐ కూడా ఉన్నది. ఏఐ కూడా అల్ట్రా స్టడీ ఫ్రేమ్స్ కానీ లేకపోతే హైపర్ రెస్పాన్స్ ఇంజన్ కానీ ఏఐ అల్ట్రా టచ్ కంట్రోల్, ఏఐ మోషన్ కంట్రోల్ అనే మనకి ఏఐ ఫీచర్స్ కూడా మనకు రియల్మీ P3 Proలో అయితే తీసుకురాబోతున్నారు. ఇవి అప్కమింగ్ మొబైల్ అయిన రియల్మీ P3 Pro యొక్క స్పెసిఫికేషన్స్. లాంచ్ కాబోతున్న March 11th లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాము. దాని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. దాని స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రాసెసర్ ఏంది, ఎంత బడ్జెట్లో రాబోతుందా అని నేను నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. ఇంత బడ్జెట్ అని పర్టికులర్గా అయితే తెలియదు. ఈ స్పెసిఫికేషన్ బట్టి ఇంత ఉండొచ్చు అని అయితే గెస్ మాత్రమే. ప్లీజ్ మన పూర్తి వీడియోని అయితే చూడండి, మనకైతే కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే మనకైతే నథింగ్ యొక్క డిస్ప్లే తీసుకున్నట్టయితే 3A ఇది నాన్ ప్రో వేరియంట్ అనమాట. డిస్ప్లే విషయానికి వస్తే 6.8 inches ఆమ్లోడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7S Gen 3 మీద అయితే వస్తుంది. మెమొరీ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB అండ్ 8GB తోటి అయితే వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 2 వేరియంట్స్లో అయితే ఉంటుంది. 128 అండ్ 256 అయితే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అయితే మనకైతే 3 కెమెరాలు అయితే ఉంటాయి. అది కూడా 50 మెగాపిక్సెల్ ఓఎస్ తోటి వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ చేసారు. అది కూడా 2x ఆప్టికల్ జూమ్ విత్ 50 మెగాపిక్సెల్ తోటి అయితే వస్తుంది. ఇదైతే సూపర్ న్యూస్. ఫ్రంట్ విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయాన్ని చూసుకుంటే 5000 mAh 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఓఎస్కి వచ్చేసరికి మనకు అవుట్ ఆఫ్ బాక్స్ 15 తోటి అయితే వస్తుంది. నథింగ్ OS 3.1 మీద అయితే వస్తుంది. ఇక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది ట్రాన్స్పరెంట్ బ్లాక్ విత్ గ్లైప్ LED అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే కస్టమైజ్ సైడ్ బటన్, క్విక్ యాక్షన్ అని అయితే వాళ్ళైతే తీసుకొచ్చారు. కలర్స్ విషయానికి వస్తే ఇది బ్లాక్ అండ్ వైట్ అయితే 2 కలర్స్లో మాత్రమే ఇది వస్తుంది. ఇది నథింగ్ ఫోన్ 3A గురించి, నాన్ ప్రో వేరియంట్ గురించి. ప్రో విషయానికి వస్తే దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.8 inches ఆమ్లోడ్ అనమాట. ఇది ఫుల్ HD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7S
Gen 3 తోటి అయితే వస్తుంది. మెమరీ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 12 GB బేసిక్ తోటి 256 ఇంటర్నల్ తోటి అయితే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ త్రీ కెమెరాస్ అయితే ఉన్నాయి. అవి కూడా 50 మెగాపిక్సెల్లే ఉన్నాయి. 3 కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ OIS తోటి అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 2x ఆప్టికల్ జూమ్ తోటి అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తోటి అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయము. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకైతే 32 మెగాపిక్సెల్ తోటి అయితే వస్తుంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 5000 mAh 45 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఓఎస్ వచ్చేసరికి 15 తోటి అయితే వస్తుంది. నథింగ్ OS 3.1 తోటి అయితే రన్ అవుతుంది. ఇది మనకు మార్చ్ 11కు లాంచ్ కాబోతున్న నథింగ్ 3A అండ్ 3A Pro యొక్క స్పెసిఫికేషన్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. VRS తెలుగు టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో